ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నది బేబీ కోసం మాత్రమేనా, మదర్ కోసం ఏం లేదా? టుడే లెట్స్ నో అబౌట్ దిస్ ఈస్ డాక్టర్ సత్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ప్రెసెంట్ జనరేషన్లో అందరూ బాగా ఎడ్యుకేటెడ్ అయిపోయి ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నాం మేడం, 3rd month అయిపోయిన తర్వాత స్కాన్కి వస్తాము, 3rd month తర్వాత చెకప్కి వద్దాం అనుకుంటున్నాము అని అంటూ ఉంటారు. బట్ ఫోలిక్ యాసిడ్ అన్నింటినీ ప్రివెంట్ చేయదండి. ఫోలిక్ యాసిడ్ ఓన్లీ బేబీ డెవలప్మెంట్కి మాత్రమే హెల్ప్ చేస్తుంది. మీకు బేబీ ప్రాపర్గా ఫామ్ అయిందా లేదా, ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేదా, లేదు ముత్యాల గర్భిణి ఉందా లేదా, వీటికి ఫోలిక్ యాసిడ్కి ఎటువంటి సంబంధం ఉండదు. కొంతమంది 3rd month కంప్లీట్ అయిపోయాక వద్దామని చెప్పేసి అప్పుడు వస్తూ ఉంటారు. స్కాన్ చేసి చూసేసరికి బేబీ హార్ట్ బీట్ ఉండదు. ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ టు ద మదర్. మీరు ముందుగా చెకప్కి రావడం వలన ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది ఎంతో కొంత తక్కువ ఉంటుంది. మంత్స్ ప్రోగ్రెస్ అయ్యకపోతే కూడా యూ విల్ బి మోర్ అటాచ్డ్ టు ది బేబీ. నెక్స్ట్, గర్భసంచిలో కాకుండా ప్రెగ్నెన్సీ అనేది వేరే ప్లేసెస్లో రావడం, ఇది చూసుకోకుండా మీరు ఎర్లీగా చెకప్కి రాకపోవడం వలన, లేట్గా డిటెక్ట్ అవ్వడం వలన సివియర్ పెయిన్తో బేబీ డ్రాప్ అయిపోయి ఫుల్ బ్లడ్ లాస్తో వస్తూ ఉంటారు. స్కాన్ చేసి చూసేసరికి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా వేరే ప్లేస్లో వచ్చి పగిలిపోయి లోపలే బ్లీడింగ్ అయ్యి తల్లి ప్రాణాల మీద వరకు వస్తుంది. నెక్స్ట్, ముత్యాల గర్భిణి. ఇది అన్నింటికన్నా డేంజరస్ అండి. అందరికీ రాదు, చాలా రేర్. బట్ మనకి ఇది రాదు అని మనం అనుకోలేము. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముత్యాల గర్భిణి కానీ వచ్చి మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే క్యాన్సర్ వరకు తీసుకెళ్తుంది అది. సో మీ హెల్త్ని మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఓన్లీ ఫర్ మదర్ హెల్త్, తర్వాత బేబీ వస్తుందండి. మదర్ ఆరోగ్యంగా లేకపోతే బేబీ అనేది ఎలా డెవలప్ అవుతుంది? సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ చెకప్స్ and get your consultation with your gynecologist as soon as you got positive pregnancy test. Do follow for more such videos. Thank you.